భారతదేశం వివిధ రకాల సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇలాంటి దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాల నాట్య సంప్రదాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నాట్యాలని జానపద నృత్యాలు, సంప్రదాయ నృత్యాలుగా వేరు చేయవచ్చు. వీటిలో సంప్రదాయ నృత్యాల గురించి మనం తెలుసుకుందాం. భరతనాట్యం క్రీస్తు పూర్వం 400 ప్రాంతంలో భరత మహర్షి రూపొందించిన నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలలో దేవదాసీల ప్రదర్శనలతో ప్రాచుర్యం పొందింది. ఇందులో అలరింపు, వర్ణం, పదం, తిల్లానా మొదలైన అంశాలుంటాయి. తంజావూరులోని పొన్నయ్య సోదరులు భరతనాట్యానికి ప్రస్తుత రూపం తీసుకొచ్చారు. కథాకళి కేరళ రాష్ట్రానికి చెందిన నాట్య రూపం. ఇందులో వివరణాత్మక హస్త చలనాలు మరియు క్లిష్టమైన ముఖ కవళికలు ద్వారా భావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మలయాళంలో కథ అంటే కథ మరియు కాళి అంటే నాటకం. కాబట్టి కథాకళిని నాటకం లేదా కథ చెప్పే కళగా చెప్పవచ్చు. దీనికి వళ్ళోత్తల్ నారాయణన్ మీనన్ ప్రస్తుత రూపాన్ని తీసుకొచ్చారు. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న నాట్యం. ఇది ఆంధ్రప్రదేశ్లోని కుచేలపురం అనే గ్రామంలో అవతరించింది. తీర్థనారాయణ, సిద్ధేంద్రయోగి ఈ శైలిని రూపొందించారు. ఈ నాట్యానికి వేదాంతం సత్యనారాయణ, వెంపటి చినసత్యం సుప్రసిద్ధులైన గురువులు. ఒడిస్సా రాష్ట్రానికి చెందింది. జైనరాజు ఖారవేలుడు పాలించిన క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఈ నాట్య రూపం అభివృద్ధి చెందింది. ఇది నాట్యశాస్త్ర సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. ఒడిస్సీ భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న మౌలిక త్రిభంగ భంగిమ చుట్టూ అల్లుకుని ఉంటుంది. దీనికి సార్వత్రికతను సమకూర్చిపెట్టింది సంయుక్త పాణిగ్రాహి. ఒడిస్సీ నాట్య సంప్రదాయానికి అగ్రగణ్యులైన గురువు కేళూచరణ్ మహాపాత్ర. మోహిని అట్టం కేరళ రాష్ట్రానికి చెందింది. ఇది విష్ణు భగవానుడి యొక్క ప్రసిద్ధ స్త్రీ అవతారం మోహిని నుండి ఉద్భవించింది. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీల మాదిరిగా మోహిని అట్టం కూడా దేవదాసి సంప్రదాయం ద్వారానే ప్రాచుర్యంలోకి వచ్చింది. 19వ శతాబ్దంలో తిరువాన్కూర్ రాజు స్వాతి తిరునాళ్ ఈ నాట్యరూపాన్ని ప్రోత్సహించారు. కథక్ ఉత్తర భారతదేశంలో ఉద్భవించింది. దీనిలో ఎక్కువగా రాధాకృష్ణుల కథలను నృత్య రీతులుగా ప్రదర్శిస్తారు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులిద్దరూ ప్రదర్శిస్తారు. దమయంతి జోషి, భారతీ గుప్తా, కుముదిని గోపీకృష్ణ, సితారదేవి, బిర్జూ మహారాజ్, బిందారీస్ మహారాజ్, ఉమాశర్మ మొదలగువారు కథక్ నాట్య ప్రముఖులు. సత్రియ నృత్యం 500 సంవత్సరాల చరిత్ర గల అస్సాంకు చెందిన శాస్త్రీయ నృత్యం. అస్సామీ సంస్కృతి సాహిత్యాలకు ప్రధాన ప్రేరకుడైన వైష్ణవ సాధువు, కళాకారుడు శ్రీమంత శంకరదేవ, అతని శిష్యుడైన మాధవదేవ సత్రియ నృత్యాన్ని ప్రథమంగా ఆదరించారు. ఇది శాస్త్రీయ గ్రంథాలు మహాభారతం, రామాయణం మరియు భాగవతం నుండి సంఘటనలను వర్ణిస్తుంది. మణిపురి ఇది మణిపూర్ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న నాట్యరూపం. ఈ నృత్యరూపం కంటి కదలిక మరియు ప్రశాంతమైన శరీర కదలికలను కలిగి ఉంటుంది. ముఖ కవళికలు ఎక్కువగా భక్తి రసం లేదా భక్తి భావోద్వేగాన్ని చూపుతాయి. ఈ నాట్యంలో రాధాకృష్ణుడు, గోపికల కథాంశాలను ఎక్కువగా ప్రదర్శిస్తారు. ప్రపంచ సృష్టిని వర్ణించే లాల్ హరా, రాసలీలా అనేవి ఈ నాట్య ప్రదర్శనలో ప్రసిద్ధిగాంచాయి. ఝవేరీ సోదరీమణులు సవితా మెహతా, నిర్మలా మెహతా, గురుబీను సిన్హా, సింగజిత్ మొదలగువారు మణిపురి నృత్య ప్రముఖులు. ఇవే కాక అనేక ప్రాంతాలలో చాలా ప్రత్యేకమైన సంప్రదాయ నృత్యాలు భారతదేశంలో ఆచరిస్తూ ఉంటారు.